పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి అనే తండ్రి కొడుకులు చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్లారు. కోర్టు వద్ద ఉన్న ఓ టిఫిన్ హోటల్ వద్ద ఉండగా ఆ ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. అనంతరం అతి కిరాతకంగా చంపేసి సంతమాగులు వద్ద మృతదేహాలు పడవేసి వెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి అనే తండ్రి కొడుకులు చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్లారు. కోర్టు వద్ద ఉన్న ఓ టిఫిన్ హోటల్ వద్ద ఉండగా ఆ ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. అనంతరం అతి కిరాతకంగా చంపేసి సంతమాగులూరు వద్ద మృతదేహాలు పడవేసి వెళ్లివారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పల్నాడు నుండి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏంది ఘటన వెనక అసలు కారణాలు ఏంది, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, పల్నాడు జిల్లాలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇద్దరు వ్యక్తులు అయితే బెంగళూరు నుంచి ఇక్కడ రాత్రి అయితే కోర్టుకి వాయిదాకు అటెండ్ అవడానికి వచ్చారు. అయితే వాయిదాకు అటెండ్ అయ్యి ఇక్కడ ప్రైవేటు హోటల్ ఒకటి తీసుకుని హోటల్లో ఉండి ఉదయం 11 గంటలప్పుడు టిఫిన్ చేయడానికి కోర్టు ఎదురు ఉన్న హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్ళారు. ఆ టిఫిన్ చేసి బయటకు వస్తున్న క్రమంలో కొంతమంది ఇలా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు ఒక బ్లాక్ స్కార్పియో వేసుకుని వచ్చి ఆ స్కార్పియోలో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసుకొని నర్సరావుపేట నుంచి బాపట్ల జిల్లా సంతమాలూరు మండలం పాతమాలూరు వద్ద ప్రైవేట్ వెంచర్లో తీసుకెళ్లి దారుణంగా అది కిరాతకంగా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ సంఘటన గల కారణాలు ఏందని కోణంలో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తే ఈ ఎవరైతే చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చెక్ బౌన్స్ కేసులు ఇక్కడ నర్సరావుపేటలో ఇటు ఏపీలో కొన్ని చోట్ల చెక్ బౌన్స్ కేసులు నడుస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే చంపబడ్డారో ఇద్దరికి గతంలో ఆర్థిక వ్యవహారాలు కలిసి వ్యాపారాలు చేయడం కూడా జరిగింది. ఆ వ్యాపారాలకు సంబంధించి కొంత ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు రావడం, ఆ గొడవల మధ్యలో వీళ్ళు చెక్కులు వేయటం ఎవరైతే చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మీద చెక్కులు వేయటం జరిగింది. ఆ చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా తండ్రి కొడుకులు అని చెప్పుకోవచ్చు. కొడుకు ప్రశాంత్ రెడ్డి, తండ్రి వీరస్వామి కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బెంగళూరులో చేస్తా ఉంటారు. ఆ ఇరువురు వేరే వ్యక్తి వీరారెడ్డి అనే వ్యక్తికి సంబంధించి వీళ్ళిద్దరికి ఆర్థిక వ్యవహారాలు గొడవలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ నర్సరావుపేట కోర్టులో 1వ కోర్టులో ఇవాళ చెక్ బౌన్స్ కు సంబంధించి కోర్టుకి హాజరవడానికి అయితే వచ్చారు. వీళ్ళు కోర్టుకు హాజరవడానికి వచ్చిన వ్యక్తుల మీద ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి సంతమాలూరు వల్ల బాపట్ల జిల్లాకు తీసుకెళ్లి చంపడం అయితే జరిగింది. అయితే రహీం, అసలుకి ఈ సంఘటన ఉదయం 11 గంటల నుంచి 12:30 కల్లా ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయటము, కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని అతి దారుణంగా చంపడం కూడా ఏదైనా గంటన్నర వ్యవధిలోనే జరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ కిడ్నాప్ ఎక్కడైతే జరిగిందో నర్సరావుపేట నడి సెంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. అటు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఇటు కోర్టు రెండు కూడా దగ్గరగానే ఉంటాయి. నర్సరావుపేట టౌన్ లో నుంచి ఇటు మల్లం సెంటర్ మీదుగా ట్రాఫిక్ ని దాటుకొని ఏదైతే 15 కిలోమీటర్లు వెళ్ళి వీళ్ళిద్దరిని అక్కడ చంపడం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.